అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను చైనా దేశంలో ఉన్నాను, చెంగ్దు అనే ఒక సిటీలో. ఇక్కడ నుండి బయలుదేరి షియాన్ అనే వెళ్తున్నాను. దగ్గరగా 750 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ ట్రైన్స్ అన్ని గంటకి 300 కిలోమీటర్లు వేగంతో వెళ్తాయి. అలాగే మన హ్యూగోని కూడా మిస్ అవుతున్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు పాండాని విజిట్ చేయటం. మీరు కూడా మిస్ అవ్వద్దు. చూడకపోతే చూడండి. అలాగే దగ్గరగా నాకు 3,200 రూపాయలు పడింది టికెట్ 700 కిలోమీటర్లకి. కానీ 3.5 గంటల్లో దిగిపోతున్నా చూడండి. 750 కిలోమీటర్లు. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్రైన్ జర్నీ. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను షేర్ చేసుకున్నా కూడా మీతో. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ప్లేస్లో దిగాలి. కార్ బుక్ చేశారు హ్యూగో నాకు. ఆ దిగిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ నేను మెట్రో క్యాచ్ చేసి వెళ్ళాలి. ఒక 9 స్టేషన్ల అవతల దిగితే నాకు మెయిన్ చెంగ్దు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. మొత్తం బాగుంది. వెదర్ అంతా చాలా బాగుంది. అంత కోల్డ్ అనిపించట్లేదు కంపేర్ టు లాస్ట్ 2 సిటీస్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఓరి దేవుడు, చెంగ్దు రైల్వే స్టేషన్ అసలు అదిరిపోయింది చూడండి. ఏ నుండి దగ్గరగా 28 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 26 ప్లాట్ఫామ్స్. ఇటువైపు బీలో కూడా 26 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి, రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు రైట్ సైడ్ B18కి వెళ్ళాలి. ఏమున్నారు, ఎంత జనం ఉన్నారు చెంగ్దులో. 3:09కి నా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ముందే గేట్లు మూసేస్తారు 5 నిమిషాల ముందు. అదిగోండి B18 అక్కడ ఉంది. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి బాబోయ్ జనం. కానీ మనకి పర్లేదు టూరిస్ట్కి, ఎందుకంటే మనకి స్పెషల్గా అక్కడ సపరేట్గా ఒకరు ఉంటారు. ఈ లైన్లో నుంచి వాళ్ళ పని లేదు. అవతల ఒక పాస్పోర్ట్ చూపించి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. శాంతం ముందుకెళ్ళాలి. కరెక్ట్గా ఇంకా 5 నిమిషాలే ఉంది. లక్కీ చాలా ఫాస్ట్గానే చేరుకున్నాము. 2వ బాక్స్లోకి వెళ్ళాలి. 1వ నెంబర్ సీట్ నాది. ఇప్పుడే చెంగ్దు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరాము. ఇంకొక 3.5 గంటల్లో ఇక మన డెస్టినేషన్ స్టేషన్ వచ్చేస్తుంది. 750 కిలోమీటర్లు. ఇదిగోండి వెలుతురులోకి వచ్చాం. ఇప్పుడు మీకు క్లియర్గా అపార్ట్మెంట్స్ అన్ని కనపడుతున్నాయి అనుకుంటున్నాను. ఇదిగోండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మొత్తం. చెంగ్దు చాలా బాగా నచ్చింది నాకు. సూపర్. అసలు వరల్డ్లోనే చాలా స్పెషల్ సిటీకి వచ్చాము షియాన్కి. మొత్తం హిస్టరీ మొత్తం ఇక్కడే స్టార్ట్ అయింది. అసలు చైనాది పెద్ద పెద్ద గొప్ప కింగ్డమ్స్, అలాగే మరియు చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లేస్ ఉంది. తెరకోట వెళ్ళి ఇప్పుడు మనం విజిట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ నేను ఇప్పుడు నా హోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తను గైడ్ చేస్తా అన్నారు మెట్రో ఎక్కి ఎలా వెళ్ళాలో. ఇవాళంతా నైట్ అంతా రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్కి చక్కగా లేచిపోయి కవర్ చేసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. చాలా విషయాల గురించి తెలుసుకుందాం. నా హోస్ట్ దగ్గరకు వచ్చేసాను. అలాగే చాలా హ్యాపీగా ఉంది. అలాగే సర్ప్రైజ్ కూడా అయ్యాను. యాక్చువల్లీ మన బ్రదర్ వచ్చి పాకిస్తాన్ నుండంట. సూపర్ అనిపించింది నాకు. మీకు ఆల్రెడీ చెప్పాను, అదర్ కంట్రీస్ లో పాకిస్తాన్ అలాగే ఇండియన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు, మనం కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాం. రియలీ బ్రదర్, ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ. అండ్ ఐ మెట్ మెనీ పాకిస్తానీస్ ఇన్ చైనా. అండ్ వన్ ఆఫ్ మై ఇండియన్ ఫ్రెండ్స్ ఆల్సో దే టోల్డ్ మీ, if you are in China, if you want to survive this country, always go for a Muslim restaurant. They told me. Now you are here. నేను మళ్ళీ ముస్లిం రెస్టారెంట్ లో ఉన్నాను. సేమ్ ఇక్కడ ఫుడ్ వచ్చి మన ఫుడ్ లాగానే ఉంటుంది, ఇండియన్ ఫుడ్ లాగా. బ్రదర్ వచ్చి యాక్చువల్లీ పాకిస్తాన్ లో లాహోర్, రైట్? Yeah, I'm from Lahore. Yes. I'm happy to see you, brother, and thank you for hosting me. Me too. You are my first host from India, and I'm really glad. Yeah. That's why I accept your request at first moment, and then I send you messages, and then we done everything. Exactly. Immediately నేను రిక్వెస్ట్ పంపగానే ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తారు తను. ఐ రియల్లీ హ్యాపీ బ్రో. అహ్మద్ రూమ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అసలు లోపలికి వెళ్తే చిన్న రూమే, ఒక బెడ్రూమ్. మొత్తం ఈ అపార్ట్మెంట్ లో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ముగ్గురు షేర్ చేసుకుని చాలా నీట్ గా పెట్టుకున్నారు అతను. ఇదిగోండి మనీ ప్లాంట్. ముఖ్యంగా బాత్రూమ్ మీద చూడండి ఎట్లా ఫిక్స్ చేశారో. తనకిష్టమైన మొత్తం మూవీ పోస్టర్స్ అన్నీ మొత్తం పై నుండి కింద వరకు. బాగుంది కదా చాలా. అలాగే
తను అదే చెప్తున్నారు, నాకు అంటూ లైఫ్లో ఫస్ట్ అసలు డ్రీమ్ ఉంది, ఒకే ఒక్క డ్రీమ్, అది ఇండియా వచ్చి తాజ్మహల్ చూడాలి, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని. అసలు ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో ఈ కోరిక అని తను చెప్తున్నారు. అలాగే తను మరొక విషయం కూడా చెప్పి బాధపడ్డారు కూడా. అసలు చూడండి ఎన్ని క్యాప్స్ ఉన్నాయో. తనకి షూస్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. దగ్గరగా చూడండి నైక్ షూస్ ఒక 12 జతల పైన ఉన్నాయి, 15 జతలు. అసలు కొంతమంది స్వార్థం వలన మన భారతదేశం పాకిస్తాన్ విడదీయబడింది అని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు 32వ ఫ్లోర్లో ఉన్నాను. సూపర్ ఉంది కదా వ్యూ, చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం అపార్ట్మెంట్స్, అలాగే అక్కడ ఒక ఫ్లైఓవర్. అందరికీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మన అహ్మద్ బ్రదర్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకు కొంచెం గైడెన్స్ కూడా ఇచ్చారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. కానీ ఇక్కడి నుండి కనీసం 2 గంటల సమయం పడుతుంది తెరకోట వెళ్ళటానికి. వీడియో చివరిదాకా చూడండి. ఆల్రెడీ పొద్దు నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. అసలు గూస్ బంప్స్, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అసలు అద్భుతమైన చరిత్ర. ఇప్పుడే సైకిల్స్ తీసుకొచ్చి బ్యాటరీ సైకిల్స్ మళ్ళీ లైన్లో పెడుతున్నారు. బెటర్, అది చాలా చీప్, ఓన్లీ 20 రూపీస్ 1 అవర్కి. షియాన్లో మొత్తం మార్నింగ్ లైఫ్ అంతా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎక్కడ చూసినా కూడా ఈ మోమోస్ లాంటివి ఉన్నాయి బాగా ఎక్కువగా. ఆ కింద ఒక్కొక్క లేయర్లోనూ అన్నిట్లోనూ ఉంటాయి అవి. ఇలాంటి షాపులు దగ్గరగా రోడ్డు మీద అన్ని అవే ఉన్నాయి, వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓహో ఇది చూడండి లోకల్ పిజ్జా లాగా ఉంది, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేనున్న సిటీ మామూలు సిటీ కాదు షియాన్. యాక్చువల్లీ చైనా కూడా మన భారతదేశం లాగా చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్తారు. దగ్గరగా 5000 సంవత్సరాల చరిత్ర, అద్భుతం. అలాగే ఇప్పుడు నేనున్న షియాన్ సిటీ క్యాపిటల్ అయితే దగ్గరగా 3100 సంవత్సరాలు పురాతనమైందని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఓల్డెస్ట్ క్యాపిటల్ సిటీస్లో ఇంతకుముందు చాంగ్యాన్ అని పిలిచేవాళ్ళంట షియాన్ని. తర్వాత పేరు మార్చబడింది. లుయాంగ్, నాన్జింగ్ అండ్ బీజింగ్ కూడా ఓల్డెస్ట్ క్యాపిటల్స్ చైనాలో. చిన్ డైనస్టీని మొదలుపెట్టిన రాజు ఇతనే. మొత్తం ఇవాళ ఈ స్టోరీ అంతా ఇతని చుట్టూతోనే తిరగబోతుంది. దీని పేరు చిన్ షీ హ్యువాంగ్. స్టోరీ మొదటి నుండి చెప్తే కానీ మీకు అసలు అర్థం కాదు. నాకే పిచ్చి పిచ్చిగా అనిపించింది రాత్రి అంతా చదువుతున్నప్పుడు ఈ తెరకోట గురించి. ఇది మొత్తం 1974లో మొదలైంది అసలు ఈ స్టోరీ మొదట. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్రదేశం, నేనున్న ప్రదేశం అంతా ఇప్పుడు తెరకోట అని పిలుచుకుంటున్నాం కదా. కానీ అంతకుముందు దీన్ని షియాంగ్ విలేజ్ అని పిలిచేవాళ్ళు. ఇది ఒక పల్లెటూరు. మొత్తం రైతు కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, వ్యవసాయం చేసుకుంటూ. అప్పట్లో ఒక రైతుకి తన పొలంలో ఉండే భూమిలో నీరు కోసం ఒక బావి తవ్వాలనుకున్నారు ఒక 6 అన్నదమ్ములు. అలాగే మనకు తెలిసిందే మన పొలాల్లో పల్లెటూరులో తప్పకుండా ఇరుగు పొరుగు స్నేహితులు సాయం తీసుకుంటాం మనం బావి తవ్వేటప్పుడు. అట్లాగే కొంతమంది స్నేహితులు మొత్తం అందరూ కలిసి ఒక బావి తవ్వడానికి మొదలుపెట్టారు. అలా తవ్వగా 10 అడుగులు 20 అడుగులు తవ్వగా ఇక్కడ లోపల రాతితో చేసిన శిల్పాలు, అంటే మనిషి ఆకారంలో ఉండే ఒక బొమ్మలు బయటపడ్డాయి. వాళ్ళకి చాలా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు వాళ్ళు చూసింది లేదు అలాంటి బొమ్మలు వాళ్ళ జీవితంలోనే. ఇమీడియట్లీ ఇక్కడ చైనాలో పురావస్తు శాఖ వారికి ఇన్ఫామ్ చేశారు. అప్పుడు వాళ్ళు వచ్చి మెల్లగా దీన్ని రీసెర్చ్ చేయడం మొదలైంది. అప్పుడు 1974లో తవ్వగా ఇంకా తవ్వగా ఇంకా మనుషులు చేసిన ఆకారాలు, బొమ్మలు, అదే సోల్జర్స్ అందరూ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉంది. అలా దగ్గరగా 3 పిట్లు ఇప్పుడు దాకా వాళ్ళు తీశారు. అవి వెళ్ళి మనం లోపల చూసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పడం శాస్త్రవేత్తలు ఇక్కడ దగ్గరగా అలాంటి పిట్స్ 300 పైగా ఉన్నాయని చెప్తున్నారు. చాలా విచిత్రం. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశానికి మళ్ళీ ఆ రాజు, అసలు మొత్తం ఈ స్టోరీ అంతా మొదలైంది 2250 సంవత్సరాల క్రితం. ఈ చైనాకే ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా విగ్రహం, అతనే షిన్. ఆ షిన్ మరణించినప్పుడు తనతో పాటు 10,000 మంది సైనికుల్ని ఇప్పుడు తెలిసిన వరకు, ఇంకా తవ్వితే మరి ఇంకెంతమంది వస్తారో తెలియదు సైనికులు. వాళ్ళు అప్పట్లో రాజులు నమ్మేవారంట మరణించిన తర్వాత కూడా వాళ్ళకి జీవితం అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తోడుగా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లేవాళ్ళు. సేమ్ మనం ఇది ఈజిప్షియన్ కల్చర్లో విన్నాం కదా. ఇంకా లోపలికి వెళ్ళి చాలా విషయాలు మనం తెలుసుకుందాం, ఓకేనా.
ఈ చుట్టుపక్కల కనబడుతున్న మొత్తం ప్రదేశం కొన్ని వందల వేల ఎకరాల వరకు మొత్తం ఇక గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ ఉండే రైతులందరికీ వాళ్ళు వేరే చాట హౌసెస్ అలాగే పొలాలు అలాట్ చేశారని చెప్పారు. మంచి విషయం. టికెట్ ఆఫీస్ లో టికెట్ తీసుకున్నాను. 120 యువాన్ ఛార్జ్ చేశారు. అంటే మన డబ్బుల్లో 1400 రూపాయలు పడుతుంది. తప్పకుండా పాస్పోర్ట్ క్యారీ చేయాలి. థ్యాంక్ యూ. పాస్పోర్ట్ ఏం చెక్ చేయలేదు, ఓన్లీ టికెట్ స్కాన్ చేసి లోపల పంపించేశారు. లోపలికి రాగానే మళ్ళీ ఒక 5 యువాన్ ఛార్జ్ చేస్తున్నారు. అది మీ ఇష్టం, నడిచైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇదిగోండి బ్యాటరీ వెహికల్ ఎక్కైనా వెళ్ళొచ్చు. ఇదే బెటర్, 1.5 కిలోమీటర్ నడవాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళే దారి గమనించవచ్చు, ఎంత అందంగా వాళ్ళు క్రియేట్ చేశారో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం తెరకోట అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ పల్లెటూరు మొత్తాన్ని. తెరకోట అనే అర్థం ఏంటనుకుంటున్నారు? మట్టి, ఎర్ర మట్టి అని. ఎర్ర మట్టితో చేసిన పాత్రలైనా ఉండొచ్చు, అట్లాగే మనుషులైనా ఉండొచ్చు, ఏవైనా కానీ ఎర్ర మట్టితో చేసిన వస్తువులు తెరకోటకి అర్థం. అలాగే చుట్టూతో చూడండి ఎంత అందంగా ఫారెస్ట్ అంతా క్రియేట్ చేశారో. ఒకప్పుడు ఇవన్నీ వ్యవసాయ భూములు అని చెప్పుకున్నాం మనం. లోపలికి రాగానే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మెమోరియల్ హాల్ అని పిలుస్తారు. అట్లాగే తెరకోట ఆర్మీ ఉంటుంది లోపల. అసలు ముఖ్యంగా మనం వచ్చింది ఇదిగోండి, తెరకోట ఆర్మీ మొత్తం 3 పిట్లు ఉంటాయంట. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి. మరి లోకల్స్ నాకేం చెప్పారో ఏం అర్థమైందో కానీ ఇది 1 అంటున్నారు, ఇదేమో 2వది పిట్ ఆర్మీ. అట్లాగే మళ్ళీ వెనక పక్కకి వెళ్తే 3వది ఉంటుంది. అలాగే వీటి పక్కనే ఈ చెట్ల వెనకాల మరొక బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఫిలిం అండ్ టెలివిజన్ అంట. దీనికి సంబంధించిన స్టోరీస్, అట్లాగా ఫిలిమ్స్, అప్పట్లో తవ్వకాలు, అదంతా దానికి సంబంధించిన బుక్స్ అన్నీ అవతల కార్నర్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మెమోరియల్ హాల్కి వెళ్దాం. అప్పట్లో శాస్త్రవేత్తలు తర్వాత కనుక్కున్నారు కదా ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని. వాళ్ళు దగ్గరగా 2250 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్ డైనస్టీ అనేది ఉంది. ఆ రాజు పేరు కూడా చిన్. తనకి సంబంధించిన ఆర్మీ అని కనుగొన్నారు. ఇలా తవ్వగా ఇంకా చాలా వరకు ఇక్కడ వస్తువులన్నీ బయటపడ్డాయి. దగ్గరగా 10,000 సైనికులు, అలాగే రథాలు, గుర్రాలు, వస్తువులు, ఖడ్గాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిధి కూడా దొరికింది. మరొక విషయం, ఇప్పుడు ఆ రాజు సమాధి ఎక్కడుందా అని మీకు ఆశ్చర్యపోవచ్చు. అది ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఒక కొండ లాగా ఏర్పరిచారు, పెద్ద పిరమిడ్. దాని దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. అనుమతి ఉన్నా కూడా గవర్నమెంట్ దగ్గర నుండి చాలా సమయం పడుతుంది. మిలిటరీ వాళ్ళ దగ్గర నుండి ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్ళి జస్ట్ చూసి రావటమే. కానీ మనలాంటి వాళ్ళకి దొరకదు. పెద్ద ఛానల్స్ ఉంటారు చూసారు, BBC వాళ్ళు, ఆర్కియలాజికల్ వాళ్ళు, అలాంటి వాళ్ళకొక్కలకి అక్కడికి ప్రవేశం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, అప్పట్లో రాజులు బిలీవ్ చేసేవాళ్ళు కదా, మరణించిన తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది, మళ్ళీ లెగిసి వచ్చి ఈ ప్రపంచాన్ని అంతా మళ్ళీ రూల్ చేస్తారని చెప్పి. ఏదైనా అయి ఉండొచ్చు కారణం గవర్నమెంట్ నిర్ణయం. అసలు ఆ పార్ట్ మొత్తాన్ని అసలు టచ్చే చేయలేదు. ఆ రాజుని ఎక్కడ పాతి పెట్టారో. అలాగే అక్కడ నదులే అనుకోండి, వందల సంఖ్య నదులు అంట. ముఖ్యంగా ఆ ప్రదేశంలో మెర్క్యూరీ ప్రవహిస్తుందంట. మరి అప్పట్లో వాళ్ళు అంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, ఒక పజిల్ లాగా క్రియేట్ చేస్తారు. గబాల్ని మనం లోపలికి వెళ్ళలేము, ఒకవేళ లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేము అన్నట్టు పరిస్థితి. ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ కూడా ఎవరికి తవ్వమని చెప్పి. ముఖ్యంగా ఈ రాజు గురించి తప్పకుండా చెప్పుకోవాలి. చాలా పవర్ఫుల్ చక్రవర్తి అంట అతను. అలాగే మొదటి చక్రవర్తి అని కూడా పిలుస్తారు ఇక్కడ చైనాలో. ఎందుకంటే అప్పట్లో చైనాలో దగ్గరగా 6 రాష్ట్రాలుగా విడిపోయి ఉండేదంట. చాలామంది ఇలా రాజులు ఉండేవాళ్ళు మొత్తం అంతా. కానీ తిను చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల 13వ ఏటకే తను రాజు అయ్యాడు ఇక్కడ చిన్ డైనస్టీకి. అలా చిన్ డైనస్టీతో చాలా పెద్ద వారియర్ కూడా అయ్యాడు తను. అలా వారియర్ అయ్యి పెద్ద మొత్తం చుట్టూతా ఒక 6 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాళ్ళ మీద పోరాడి మొత్తం చైనా దేశాన్ని ఒక్కడే పరిపాలించాడు దగ్గరగా 11 సంవత్సరాలు పైన. అందుకనే తనని ఫస్ట్ ఎంపరర్ అని పిలుస్తారు ఇక్కడ. మెమోరియల్ బిల్డింగ్ లోపలి రాగానే మనకి మొదట కనపడేది ఇదిగోండి, వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్తున్నారు కదా. అప్పట్లో యునెస్కోలో ఈ స్థానం కూడా సంపాదించింది 1986లో. మనకి లోపలికి రాగానే చూస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని బొమ్మలు మొత్తం అంతా పిక్చర్స్ మీద పెట్టారు ఇక్కడ వాల్స్కి.
లోపలికి రాగానే చూడొచ్చు ఏదో కానీ ఒక బొమ్మలాగా ఉంది చూస్తున్నారు కదా, ఆ బొమ్మలో నుండి ఒక కలర్స్ అనేది క్రియేట్ అవుతుంది, బాగా క్రియేట్ చేశారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా వరకు లోపల మొత్తం మ్యాండ్రిన్ అనే రాసుంది, కొన్ని చోట్ల వరకే ఇంగ్లీష్ ఉంది మనకి ఇక్కడ. లోపలికి రాగానే మొట్టమొదట నాకు బ్రాంజ్ మ్యాన్ అవతార్ది ఆకారం కనపడుతుంది చూస్తున్నారు కదా. దగ్గరగా 3000 నుండి 4000 సంవత్సరాలు పురాతనం అయిందని చెప్తున్నారు, బ్రాంజ్తో తయారు చేసింది. అలాగే కింద మనం చూస్తే మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను మోకాలు మీద కూర్చున్నాడు అని చెప్తున్నారు. ఇదిగోండి చూడండి, వాటి మీద అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత అద్భుతంగా చెక్కారో, ఎంత అందంగా చూడండి శిల్పులు మొత్తం అంతా. ఇది కూడా మొత్తం బ్రాస్ మెటీరియల్తో తయారు చేసింది, బ్రాంజ్ మెటీరియల్తో. లోపల చూస్తే స్వాలో ఉంది చూడొచ్చు, ఇది చాలా విచిత్రంగా ఉంది చూడండి. మట్టితో చేసిన మనిషి తలకాయది. ఇక్కడ కనపడుతున్నది సన్ గోల్డ్ జ్యువెలరీ అని పిలుస్తున్నారు. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఒక మట్టితో చేసింది ఉంది కదా, ఇది దీంట్లో బీన్స్ భద్రపరుచుకునేవారు. అలాగే ఇక్కడ ఓపెన్ టైప్లో కప్పులు ఉన్నాయి చూస్తున్నారు కదా. అలాగే అప్పట్లోనే టీ కప్ ఎలా ఉందో చూడండి, ఇక్కడ వస్తువులు చూడొచ్చు. అలాగే అప్పట్లో ఖడ్గాలు ఉపయోగించేవాళ్ళు, మనకు తెలిసిందే కదా, ఆ ఖడ్గాలు పెట్టుకునేవి ఇవి మొత్తం చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ బొమ్మలు చూడండి, దగ్గరగా 4000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం అయినవి చూస్తున్నారు కదా. స్పియర్స్ ఎట్లా ఉన్నాయో, ఎంత పొదునుగా ఉన్నాయో. అప్పుడులో కింద కర్ర ఉపయోగించేవాళ్ళు కదా, ఆఖరిలో స్పియర్. అట్లాగే ఈ మనిషి బొమ్మలు చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ మ్యాండ్రిన్లోనే రాసుంది. ఇది మారిస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. ఆ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరి దీని లోపల ఏం భద్రపరిచేవారో ఏంటో కానీ అసలు అది ఒక కుండ మొత్తం కాపర్తో తయారు చేసినది. ముందు చూస్తే ఒక జంతువు ఆకారంలో ఉన్న మొహం ఉంది ఆకారం. అలాగే చూడండి ఇక్కడ కూడా మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది జంతు ఆకారం పైన. ఆ వర్క్ చూడండి ఎంత బాగుందో. కాపర్తో చేసిన కత్తులు, అలాగే సుత్తులు చూడండి, అప్పట్లో లాంటి వాటితో చెక్కేవారు అనుకుంటా. ఈ మాస్కులు చూస్తుంటే చాలా భయానకరంగా ఉన్నాయి చూడండి. అసలు ఇది కోతి ఆకారంలో ఉంది కదా ఈ రైట్ సైడ్లోది. అప్పట్లో చూసారా ఎలా ఉందో, కాపర్ సీల్ అంట ఇది. మనం ఇప్పుడు ముద్రలు వేస్తాం కదా స్టాంప్, అప్పట్లో ఉపయోగించిన స్టాంప్ అది. ఇక్కడ కనపడుతున్నది చాలా విచిత్రంగా ఉంది. ఒక చిన్న గోళీ ఉంటుంది కదా అలా ఉంది అది. దీన్ని డ్రాగన్ ఫ్లై ఐ అని పిలుస్తారంట. చాలా స్పెషల్ కాయిన్స్ ఇవ్వండి. అప్పట్లో డబ్బులు ఇలాగుండేవి చూడండి, ఈ ఆకారం చూస్తున్నారు కదా. దీన్ని ట్రిపుల్ ప్లేట్ పాటరీ కప్ అని పిలుస్తారు. చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ మూడిట్లో ఒకేసారి పోస్తే ఎలా తాగుతారో కానీ అప్పట్లో వీళ్ళ క్రియేటివిటీకి చెప్పుకోవచ్చు, అద్భుతంగా ఉంది. ఇది పంది, ఇది ఒక పెయింట్ బాక్స్ అంట. దీని లోపల పెయింట్ ఉండేది, దీన్ని పెయింట్ బాక్స్లో ఉపయోగించుకునేవారంట. అప్పట్లో వీళ్ళు తయారు చేసిన వస్తువుల మీద ముఖ్యంగా జంతువుల్ని ముద్రించారు, అది చాలా విచిత్రంగా ఉంది. అలాగే వీళ్ళు రకరకాల డిజైన్స్ కూడా. ఇక్కడ ఒక బౌల్ గమనించాను, దగ్గరగా 3000 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తున్నారు దీని వయసు. ఎంత అందంగా ఉందో చూడండి. దాని మీద వాళ్ళు వేసిన పెయింటింగ్, ముఖ్యంగా అక్కడ పైన ఉన్నవి చూస్తున్నారు కదా, నెమలి ఆకారంలో ఉన్నాయి. అలాగే బాతులను కూడా చెప్పచ్చు, నేను నెమలి అనుకుంటున్నాను. మొదట మిస్ అవ్వకుండా మటుకి మెమోరియల్ హాల్ దగ్గరికి వెళ్ళండి, చాలా బాగున్నాయి. అసలు లోపల చాలా పురాతనమైన వస్తువులు. ఇప్పుడు ఇక్కడ మనం తెరకోట ఆర్మీ చూసుకోవడానికి వెళ్ళిపోదాం లోపలికి. మెమోరియల్ హాల్ పక్కనే మనకి పిట్ నెంబర్ 2 ఉంటుంది. అలాగే ఇక్కడేమో పిట్ నెంబర్ 1, రెండవ దాని వెనకాల మూడవది. ఇప్పుడు మనం పిట్ నెంబర్ 1కి వెళ్దాం ఇక్కడ చూసుకోవడానికి. అతను 2059 BCలో జన్మించారు. 13 సంవత్సరాలకే కిరీటాన్ని ధరించారు. తర్వాత దగ్గరగా మొత్తం చైనా అంతా యునైటెడ్ చేశారు. 2010 BCలో జూలై 12వ తారీఖున తను మరణించాడు. అప్పట్లో రాజులు వాళ్ళ సమాధులు వాళ్ళే కట్టుకునేవాళ్ళు భారీ ఎత్తున. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇప్పుడు ఈ భూమిని చూస్తున్నందుకు. అదిగోండి చూడండి, మొత్తం అద్భుతమైన ప్రదేశం ఇది. సైనికులు ఇదిగోండి
వావ్, అసలు రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి చూస్తున్నారు కదా. ఇది పిట్ నెంబర్ 1. అట్లాగా సైనికులు ఆల్మోస్ట్ చాలా వరకు వెనక పక్క భాగం గమనించవచ్చు, మొత్తం మట్టితో చేసినవి కాబట్టి డ్యామేజ్ అయిపోయినాయి. కొంతవరకు బాగున్నాయి, అందుకనే వీటిని టెర్రకోట అని పిలుస్తారు, మట్టితో చేసినవి కాబట్టి. అద్భుతం చూడండి. మొదటి పిట్ ఎలా ఉన్నారో, దగ్గరగా 3 పిట్లు కలిపి 8,000 పైన సైనికులు ఉన్నారని చెప్తున్నారు. అలాగే వీళ్ళలో మంత్రులు ఉంటారు, అన్ని రకాలు. మరొక విషయం ఏంటంటే మొహానికి అసలు సేమ్ అనేది ఉండదు, మొత్తం మార్పుగా నిజమైన ఒక వ్యక్తిని మనం చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ. అద్భుతం, రియల్లీ అద్భుతం. దగ్గరగా 2,250 సంవత్సరాల చరిత్ర. రాజుని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు, అది దీనికి అర్థం. ఈ టెర్రకోట ఆర్మీని నిర్మించడానికి అప్పట్లో దగ్గరగా 7 లక్షల పైగా కూలీలు పాల్గొన్నారట. చూడండి, దగ్గరగా 40 సంవత్సరాలు పైగా పట్టిందని చెప్తున్నారు ఈ మొత్తం ఈ టెర్రకోట ఆర్మీని, అట్లాగే రాజు సమాధిని నిర్మించడానికి. అలాగే 130 రథాలు, 520కి పైగా గుర్రాలు. ముఖ్యంగా మీరు పరీక్షగా చూస్తే ఆ మొహాలు చూస్తున్నారు కదా, ఒక మొహానికి మరొక మొహానికి అసలు సేమ్ అనేది ఉండదు, మొత్తం తేడాగా ఉంటుంది. చూడండి, నిజమైన మనుషుని మన కళ్ళ ముందే చూసినట్టు అనిపిస్తుంది ఈ అద్భుతాన్ని. అలాగే వాళ్ళ దుస్తులు, వేషధారణ కూడా చూడొచ్చు. కొంతమందికి ఏమో పొట్ట ఉన్నట్టు, కొంతమందికి పొట్టలు లేనట్టు, అలాగే కొంతమంది చూడండి ఆ వస్త్రధారణ. కొంతమంది ఏమో సైనికులు దుస్తులు వేసుకున్నారు, కొంతమంది మామూలు దుస్తులు వేసుకున్నారు. అద్భుతం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ చరిత్రను ఇప్పుడు చూడగలుగుతున్నామంటే. ఆ వెనక పక్క భాగం చూడొచ్చు, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నా కళ్ళ ముందే టెర్రకోటను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో, నిజంగా అద్భుతం కదా అసలు. చూడండి, చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. మనం ఇప్పుడు చూసుకుంటున్నది అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు అప్పట్లోనే చూడండి అవి మట్టితో తయారు చేసినవి, ఎంతో ఇప్పుడు దాకా దృఢంగా ఉండటం, మరియు కింద ఇటుకలతో ఒక లేయర్ వేశారు ఫస్ట్ లైన్లో. ఆ ఇటుకలు లేయర్ వేసి వాటి మీద ఆ బొమ్మల్ని నుంచోబెట్టారో, మరి అసలు ఎట్లా తయారు చేశారో కానీ అద్భుతం. చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి 300 పైగా పిట్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనుషులు కనుగొన్నది కేవలం 3 మనకి చూడటానికి. ఇంకా సీక్రెట్స్ అనేది రివీల్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ నిజం అనేది ఎవరికీ తెలియదు మనకి. నిజమే కదా, ప్రతి ఒక్కటి శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మరీ రాసినవి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి. అసలు చూడండి, నిజంగా గుర్రాన్ని కూడా మన కళ్ళ ముందు చూసినట్టే అనిపిస్తుంది ఆ మనుషులని. చాలా అద్భుతమైనది ఇది. అలాగే ఆ వారియర్స్ చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నుంచోవటం, మధ్యలో ఒక వాల్స్ లాగా క్రియేట్ చేయటం. కరెక్ట్గా దారికి దగ్గరలోనే మనకి వాల్ కూడా ఉంది చూడొచ్చు. మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మట్టి చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో ఉంది మట్టి గమనిస్తే మనం. అట్లాగే వీళ్ళు ఇది మట్టికి చూడొచ్చు మనం. ఇంకా లోపలికి చూసుకుంటే గడ్డి కూడా ఉపయోగించలేదు. మనం ఇప్పుడు ఇరాన్ అటువైపు అంతా చూసాం కదా, మొత్తం గడ్డి ఉపయోగించడం. వీళ్ళు మొత్తం మట్టి నీరు కలిపి మరి ఏం కలిపారో కానీ బంకలాగా ఉంది చూడండి, చాలా స్ట్రాంగ్గా దృఢంగా. అలాగే అక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, కింద చూస్తున్నారు కదా స్టాండ్స్ ఐరన్ లాగా, అవి ఇప్పుడు కాలంలో మన వాళ్ళు ఫిక్స్ చేసినవి ఇక్కడ వాళ్ళు. అంతకుముందు ఓన్లీ జస్ట్ అలా నుంచుని ఉండేది, ముందు కాలంలో పడిపోతాయేమోనని చెప్పి ఫిక్స్ చేశారు. చూడండి, ముందు ఒక రాడ్డు వెనక ఒక రాడ్డు. ఇదిగోండి, అసలు మొట్టమొదట బావి తవ్విన ప్రదేశం ఎక్కడ ఉందని మనకి చెప్తున్నారు. ఇట్ వాజ్ ఇన్ 1974 వెన్ లోకల్ ఫార్మర్స్ వీర్ డ్రిల్లింగ్ ఏ వెల్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్. ఇదిగోండి, కరెక్ట్గా ఆ బోర్డు అది అసలు మొట్టమొదట వాళ్ళు గుంట తీసింది ఆ గుంట దగ్గర స్టార్ట్ అయింది. ఇదంతా తర్వాత మెల్లమెల్లగా వెళ్తూనే ఉంది. ఇంకా ఇక్కడ కనబడుతున్న సైనికులకి మొత్తం ఈ పిట్కి మొత్తం 4 ద్వారాలు ఉన్నాయంట. అదిగోండి చూడండి, ఆశ్చర్యపరిచేది కనబడుతుంది చూస్తున్నారు కదా, అది ఒక ద్వారం.
మొత్తం చూడండి 1 2 3 4 5 6 తలుపులు ఉన్నాయి, 7 మొద్దులు చెక్క మొద్దులు నిలబెట్టి దాని మీద మళ్ళీ పైన రూఫ్ ఉంది చూడండి, మొత్తం పైన్ ట్రీస్ అనుకుంటా. మొత్తం ఇదంతా పూర్తయిపోయిన తర్వాత ఈ వర్క్ని అది సీల్ చేశారంట, మళ్ళీ మట్టి వేసి. క్లియర్గా ఇక్కడ ఉంది చూడవచ్చు మెసేజ్ మళ్ళీ మనం. Once the construction of the pit was completely, the entrances were sealed immediately with wooden pillars. ఈ బొమ్మలకు సంబంధించినది ఇంకా వాటి డేటా ఇంకా దొరకలేదంట, వాటి గురించి చేస్తున్నారు సంథింగ్ అని. వాటికి ఏదో నంబర్స్ ట్యాగ్స్ పెట్టారు, ఇంకా రీసెర్చ్ జరుగుతున్నట్టుంది. బులుగు, ఎరుపు, పచ్చ. అప్పట్లో ఊహించుకుంటేనే అసలు ఆ జీవితం ఎలా ఉందా అని అనిపిస్తుంది నిజంగా. ఆ చక్రవర్తి చాలా గొప్ప వ్యక్తి, ఎందుకంటే సిల్క్ రోడ్డు నిర్మించింది అతనే. అలాగే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఆదేశం ఇచ్చింది కూడా తనేనంట. చూడండి, సగం వరకు తనే పూర్తి చేశారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. తర్వాత వచ్చిన డైనస్టీ వాళ్ళు పూర్తిగా నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. ముఖ్యంగా తను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడానికి కారణం ఏంటంటే అప్పట్లో మంగోలియా నుండి బందిపోట్లు వచ్చి చైనాని పల్లెటూరులు మొత్తం నాశనం చేసేవారంట. వాళ్ళని అరికట్టడానికి కోసం అది నిర్మించారు. చాలా గొప్ప చక్రవర్తి, ఎందుకంటే 38 ఏళ్ళ వయసుకే మొత్తం చైనా మొత్తాన్ని యూనిఫైడ్ చేసి పరిపాలించాడంటే మాటలు కాదు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, ఒకప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఉండే చైనా దేశం ఇప్పుడు ఎంత విస్తరణ చెందిందో. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చాలామందికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఏ కంట్రీ తప్పకుండా వెళ్ళి చూడమంటావు అంటే, లైఫ్లో మీరు ఒక్కసారైనా సరే ఈజిప్ట్ వెళ్ళి విజిట్ చేయండి అని అంటూ ఉంటాను. ఆ తర్వాత చైనా కూడా వదలకుండా చూడండి, మన భారతదేశం తర్వాత. అద్భుతమైన చరిత్ర ఉంది ఇక్కడ కూడా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళంతా ఇదిగోండి ఒక బొమ్మలాగా క్రియేట్ చేశారు, ఫొటోస్ దిగుతారు ఇష్టంగా. ఓకే, ఏప్రిల్ నెల 1976లో కనుగొన్న రెండో పిట్ దగ్గరకు వచ్చాం. ఇది నాకు ఇంకా చాలా ఫేవరెట్, ఫస్ట్ పిట్ అలాగే మరియు రెండో పిట్. ఎందుకంటే ఇక్కడ మనం రథాలు చూడొచ్చు, ఎక్కడ ఉన్నాయో ఇప్పుడే మనం కనిపెడదాం. ఓ, ఇక్కడ చూడండి చాలా విచిత్రంగా ఉంది. ఆల్రెడీ చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి పూర్తిగా. చూడండి ఆ మట్టితో చేసిన సైనికులు. అలాగే అక్కడ కనబడుతున్నాయి చూసే కదా సారలు, అవి బీమ్స్ అని చెప్తున్నారు. అలాగే అక్కడ చూడండి కొన్ని పిల్లర్స్ లాగా కనబడ్డాయా మీకు? అద్భుతంగా ఉంది. ఇది రెండవది. మనం రథాల పక్కన ఉండే సైనికులు ఎక్కడున్నారనేది కనిపెడదాం ఇప్పుడు. రెండవ పిట్ కూడా చాలా పెద్దదే. ఈ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళని ఆర్చర్స్, నీలింగ్ ఆర్చర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళు మోకాలు మీద కూర్చొని రెడీగా ఉన్నట్టు బాణం వేయటానికి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే అది ఈ పిట్, రెండవ పిట్లోనే మొత్తం. అదిగోండి కరెక్ట్గా గోడ పక్కన ఎట్లా ఉన్నాడో చూస్తున్నారు కదా, ఆ సైనికుడు మోకాళ్ళ మీద కూర్చొని. చాలా వరకు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పిట్ 1 మనం చాలా వరకు చూసుకున్నాం కదా. మన ఉదాహరణగా ఇక్కడ కొన్ని బొమ్మలు పెట్టారు చూస్తున్నారు కదా. రథం పక్కన ఉండే సైనికులు ఉంటారు కదా, ఎలా ఉంటారు వాళ్ళ ఆకారాలు అని చెప్పి. ఇదిగోండి చారిటర్ అండ్ చారియట్ సోల్జర్స్, హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఏమో ఇలా ఉంటారు ఇక్కడ చూస్తున్న బొమ్మలాగా. ఇక్కడేమో క్యావలరీ మ్యాన్ అంట చూడండి. అలాగే ఇక్కడ వాటిలో మనం తెలుసుకోవాల్సింది ఇది కూడా చూసారా, ట్రేసెస్ ఆఫ్ మ్యాట్ ప్యాటర్న్స్ అంట. అప్పట్లో ఒక మ్యాట్ ఉపయోగించారంట. చూడండి ఆ మ్యాట్ ముద్రలు ఎలాగా మట్టి మీద పడ్డాయో, తర్వాత కలిసిపోయింది మొత్తం ఇన్ని సంవత్సరాలకు. అది ముఖ్యంగా ఐరన్ టూల్స్, అలాగే చారియట్ అండ్ హార్సెస్ సంబంధించిన యాక్సెసరీస్. అసలు ముఖ్యమైన ప్రదేశానికి వచ్చేసాం పిట్ 2లో. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ రథ చక్రాలు ఎలా ఉండిపోయినాయో అట్లాగా భూమిలో. ఎక్కడుందనుకుంటున్నారు? కరెక్ట్గా ఈ ఫ్రేమ్ వెనకాలే ఉంది, మనం రియల్గా చూడవచ్చు ఇప్పుడు అది మనం. అదిగోండి గమనించారా, అద్భుతం కదా. రథం మొత్తం కూలిపోయి ఆ చక్రం ముద్ర అలాగా మట్టి మీద ఎలా పడిపోయిందో. ఇది అసలు నాకు చాలా బాగా నచ్చింది, ఆ రథ చక్రాన్ని అట్లాగా చూడటం.
చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం చెప్పుకుంటున్న ఈ సిల్క్ రోడ్లోనే అప్పట్లో ఈ రాజు నిర్మించిన దారి మార్గాన గొప్ప గొప్ప ట్రేడర్స్ కూడా ప్రయాణించారు. వాళ్ళల్లో ఒకడు మార్కో పోలో 13వ సెంచరీలో. నాకు మరొకసారి పిట్ నెంబర్ 1కి వెళ్ళాలని ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాను మళ్ళీ నేను. 3వ పిట్ లోపలికి వెళ్దాం. చాలా విచిత్రంగా ఉంది. ఇంతకుముందు చూసిన 2 పిట్స్. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని వెపనరీ కూడా దొరికాయని చెప్తున్నారు. దీన్ని 1976లో డిస్కవర్ చేశారు, జూన్ మంత్లో. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే చాలా చిన్నగా ఉంది ఈ పిట్. ఇదిగోండి. అలాగే ఇక్కడికి లోపల ఎంట్రన్స్ గమనించవచ్చు మనం. స్టార్టింగ్లోనే మనకు చూస్తే అక్కడ 4 గుర్రాలు కనబడుతున్నాయి కదా, అలాగే కొంతమంది సైనికులు. అలాగే రైట్ సైడ్ ఛాంబర్లో మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చూస్తున్నారా, ఒక్క సైనికుడు కూడా అక్కడ నుంచున్నట్టు లేదు. చాలా విచిత్రంగా ఉంది. చూడండి, ఈ 3వ పిట్ చాలా చిన్నది. చాలా వరకు తలకాయలు కూడా ఊడిపోయి కింద పడిపోయినాయి. ఎదురుగా గమనిస్తే ఇక్కడ చూడొచ్చు ఒక 50 సోల్జర్స్ ఉన్నారు అంతే. దగ్గరగా 30 అడుగులు లోతు కూడా ఉంది ఇది కంపేర్ టు ఫస్ట్ పిట్. ఎక్కడ చూసినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం కింద ఇటుకల లైన్ ఎట్లా పేర్చారో చూసారా, పడిపోకుండా ఉండడానికి ఒకదాని మీద ఒకటి. తర్వాత మట్టితో దీన్ని నింపేయటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సమాధి కదా, వీళ్ళందరూ రాజు కోసం పూడ్చబడ్డారు కదా. తర్వాత మళ్ళీ పునర్జన్మలో వీళ్ళందరూ తనతో ప్రయాణించడం కోసం. అలాగే ముందు రోజుల్లో ఆ రాజు సమాధి ఉన్న ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు వెలికితీస్తారని ఆశిస్తున్నా. అలాగే మనం ఇంకా చూడొచ్చు, ఎందుకంటే అదే అసలు ముఖ్యమైనది చాలా. ఆ రాజు సమాధి లోపల చాలా నిధి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. కానీ డేంజరస్ కూడా ఉందని కూడా అంటున్నారు. ఎలా ఆ లాకింగ్ సిస్టమ్స్ కానీ, అక్కడ లోపల మెర్క్యూరీ అని కూడా చెప్తున్నారు కదా శాస్త్రవేత్తలు కనిపెట్టింది అంటూ. మెర్క్యూరీ చాలా డేంజరస్ అని విన్నాను. చిన్న పొరపాటు జరిగితే మొత్తం తగలబడిపోతుందంట. వాళ్ళు అలా ప్లాన్ చేసి ఉంటారు అప్పట్లో వాళ్ళు, ఎవరు దీన్ని టచ్ చేయకుండా ఉండటం కోసం. సేమ్ ఈజిప్షియన్ లాకింగ్ సిస్టమ్ కూడా మనం చూసాం కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది పిరమిడ్స్లో. కానీ దాన్ని కూడా ఛేదించగలిగారు మనుషులు నిర్మించిన దాన్నే. నిజంగా ఈ వెలికి తీసిన ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కొండ ప్రాంతం చూడండి ఎలా గమనించవచ్చో. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదిగోండి, చిన్నపిల్లల్ని ఇలాగా స్కూల్ ఎక్స్కర్షన్స్ తీసుకొస్తే చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. బయట ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. క్యూట్గా ఉన్నారు కదా, ముద్దుగా బుజ్జి పిల్లలు. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. ఆల్ ద బెస్ట్. బాయ్. మన భారతదేశంలో లాగా ఇక్కడ వీళ్ళకి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, రకరకాల స్వీట్స్ ఇక్కడ పెట్టారు చూడొచ్చు. మీరు ట్రై చేయాలంటే కూడా ట్రై చేయొచ్చు. ఒక పీస్ తీసుకుని చూడండి. మొత్తం ఇది చూస్తుంటే పంకిన్ సీడ్స్తో చేశారు. ఇది మిగతా అయితే చెప్పలేను నేను. చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, గుడ్. థ్యాంక్ యూ. అలాగే అంటారు గుడ్డ అంటారు ఇక్కడ గుడ్ని. ఇదిగోండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఏదో ఒక కేక్ లాగా ఉంది. మొత్తం దాని మీద మొత్తం రోజా పూల ఆకులు పెట్టారు చూడండి. ట్రై. అదే ఇక్కడ ఆల్రెడీ పీసెస్ పెట్టారు కదా, వాటిని ట్రై చేయమని అంటున్నారు. ఇది ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో కూడా మన ఇండియాలో నేను గమనించలేదు ఎక్కడ. ఇక్కడ అన్నీ ట్రై చేయొచ్చు మనం, రకరకాల ఫుడ్ని. వేడిగా చాలా బాగుంది. పంకిన్ సీడ్స్తో మళ్ళీ హెల్దీ కూడా. మనం మరమరాలు ఉండలు తింటాంగా, సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ మరొక డిష్ కూడా ఉంది కదా, ఇదిగోండి. ఇది కూడా ట్రై చేద్దాం. హాయ్, చాలా ఫ్రెండ్లీ. చైనా అమ్మాయిలు కూడా ఏమి కానీ సిగ్గుపడతారు మనతో ఫారినర్స్తో మాట్లాడాలంటే. అబ్బా, 2 స్వీట్లు అమృతంగా ఉన్నాయి. ఎక్కడే కూర్చొని ఇంకో 10 పీసులు తినాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ షాప్లో మనకి ప్యూర్ వూల్ అలాగే ప్యూర్ లెదర్
తో చేసిన క్యాప్స్ కానీ అలాగే జాకెట్స్ కానీ దొరుకుతాయి. అలాగే చూడొచ్చు అక్కడ జంతు చర్మాలు ఉన్నాయి. ఒక పక్కన చూస్తుంటే అది వైట్ బియర్ అనుకుంటున్నాను. చూడండి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఏంటిదని నాకు అర్థం కాలే ఏ యానిమల్ అనేది. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా పెద్దగా ఉంది చూడండి. అది 20 yuan అంట చూడండి ఆ ఒక్కటి. మరి ఫ్రెష్ జ్యూస్ కాబట్టి అందుకే అంత ఖరీదు ఉండొచ్చు. అంటే 220 రూపాయల వరకు పలుకుతుంది. కాయలు కూడా చూడొచ్చు మంచి సైజు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ టేస్ట్ చేయడానికి కూడా కొంచెం ఆఫర్ చేశారు చూడొచ్చు, ఒక చిన్న షాట్ లాగా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది ఫ్రూట్ టేస్ట్ మటుకి. ఇదిగోండి నా ముందున్న ప్రాంతం కూడా ఎంత బాగుందో. మొత్తం పిల్లలంతా ఎగ్జిట్ అయిపోతున్నారు. అలాగే మొత్తం లైన్లో షాప్స్ పెట్టారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. అట్లాగే లెఫ్ట్ సైడ్లో మన తెరకోట సోల్జర్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా కూడా చక్కగా ఫొటోస్ దిగుతారు. బాగుంది చూడండి. వెనక పక్క మొత్తం అంతా లవ్ సింబల్స్ ఉండి అక్కడ వారియర్స్ ఉన్నారు కదా, వారియర్స్లో నుంచొని దిగుతారు. ఒక పక్కన వాటర్ ఫాల్. ఈ గాలిపటం చూడండి చాలా బాగుంది. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, బాగుంది. ఇది చాలా బాగుంది. ఎగరటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ గాలిపటం. వచ్చిన పిల్లలందరూ ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నారు. అది ప్రపంచంలోనే 8వ వింతని చూసాం కదా, అసలు అద్భుతంగా ఉంది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. మాటలు రావట్లేదు అసలు. చాలా వరకు దీన్ని చూస్తే కొద్దిగా చూడాలనిపిస్తుంది. అక్కడ మనుషులు కదులుతారేమో అని కూడా అనిపిస్తుంది. ఊహకి అంతు లేదు కదా అసలు. అద్భుతం, మహా అద్భుతం. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. ఇలాంటి వింతలు ఎన్నో చూద్దాం. లవ్ యూ ఆల్. బై బాయ్.